ఇవాళ నీట్ కౌన్సిలింగ్ స్థానికత అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారించనుంది అత్యున్నత న్యాయస్థానం. 9-10 తరగతులతో పాటు ఇంటర్మీడియట్ తెలంగాణలో చదివితేనే స్థానికత అంటూ గతంలో జీవో 33 విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే జీవో 33ను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు కల్లూరి నాగ నరసింహ అభిరామ్తో పాటు మరికొందరు. పిటిషన్లకు అనుకూలంగా తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే మొదట స్థానికతను నిర్ధారించే మార్గదర్శకాలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంను ఆశ్రయించింది తెలంగాణ ప్రభుత్వం. దీనిపై ఇవాళ మరోసారి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారణ చేయనుంది. ఇవాళ నీట్ కౌన్సిలింగ్ స్థానికత అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారించనుంది అత్యున్నత న్యాయస్థానం. 9-10 తరగతులతో పాటు ఇంటర్మీడియట్ తెలంగాణలో చదివితేనే స్థానికత అంటూ గతంలో జీవో 33 విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే జీవో 33ను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు కల్లూరి నాగ నరసింహ అభిరామ్తో పాటు మరికొందరు. పిటిషన్లకు అనుకూలంగా తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే మొదట స్థానికతను నిర్ధారించే మార్గదర్శకాలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించింది తెలంగాణ ప్రభుత్వం. దీనిపై ఇవాళ మరోసారి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారణ చేయనుంది.